కేక్లోని మాధుర్యాన్ని బిడ్డ జీవితంలో జరిగించేలా సహాయం చేయండి అయ్యా. కేక్ మీద ఈగలు వాలకుండా మీరే సహాయం చేయండి అయ్యా. కేక్కి చీమలు పట్టకుండా చుట్టూ చీమలు చాక్పీస్ రాసినట్టు మీరే మీ దేవుడిని ఈ కేక్ చుట్టూ ఉంచమని అడిచినామయ్యా. కేక్ అందరూ సమృద్ధిగా తినేలా సహాయం చేయండి అయ్యా. అందరికీ సమానంగా పంచిపెట్టేలా సహాయం చేయండి అయ్యా. రేపటి వరకు కేక్ పాడవకుండా సహాయం చేసి నడిచి ఏసునామమున అడిగేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా ఏం చేశావు నువ్వు? ప్రార్థన చేశాను. అబ్బో మాకు తెలియదు మరి. ఏం ప్రార్థన? ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు సరైన భక్తి గల ప్రార్థన నేర్చుకోవాలి. ఏమైనా సరిగా ప్రార్థన చేయడం నేర్చుకో. సరే. రక్షణ పొందిన కొత్తలో, రక్షణ పొందిన సంవత్సరం తర్వాత భక్తి జీవితాలు. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన సన్నిధిలో 5 రక్షింపబడ్డారు కనుక నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకంగా జీవించాలని, లోకానికి వేరే జీవించడానికి అందరం కోరుకుందాం. రక్షణ పొందిన కొత్తలు. అమ్మో, టైం 4 అయిపోయింది. 10:30 ప్రార్థన. తొందరగా వెళ్ళాలి పద. మనం అవును, అందరికంటే మనమే ముందుగా వెళ్ళాలి పద. పాస్టర్ గారు ఎవరమ్మా ఈ టైంలో ప్రార్థనకు వచ్చాం? పాస్టర్ గారు 4 గంటలకి ఏం ప్రార్థన అమ్మా? మీరే పాస్టర్ గారు పెందల కాడ రమ్మన్నారు. అమ్మా, పెందల కాడ అంటే మనం ప్రార్థన అనుకుంది 10 గంటల 30 నిమిషాలకి కదమ్మా. 10 గంటల 30 నిమిషాలకి 10 నిమిషాల ముందు వస్తే సరిపోతుందమ్మా. అంతేగాని మీరేంటి 4 గంటలకు ప్రార్థనకు వచ్చారు? ఏమో పాస్టర్ గారు ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. రక్షణ పొందిన సంవత్సరం తరువాత ప్రార్థన చివరిలో వెళ్ళడం. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు నమ్మకం కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదేంటి ఇంత త్వరగా ముగించారు పాస్టర్ గారు? అవును, పాస్టర్ గారు కావాలనే త్వరగా ముగించారు. నిజమే. రక్షణ పొందిన కొత్తలు. మా కూడి వచ్చిన వారిలో ప్రేరేపింపబడిన వారు వాక్య ధ్యానం కొరకై ప్రార్థన చేయండి అమ్మా. తండ్రి. అమ్మా, ఎవరైనా ఒక్కరు చేయండి అమ్మా. అమ్మా, ఎవరైనా ఒక్కరు చేయండి అమ్మా. అమ్మా, ఎవరైనా ఒక్కరు చేయమంటే మీరేంటమ్మా? సర్లేమ్మా, నేనే చేసుకుంటాను. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు మేము వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ఈ వాక్యాన్ని ఈ బిడ్డల జీవితంలో ఫలించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అమ్మా అమ్మా ఆగండమ్మా, నేను ఇంకా రిఫరెన్స్ చెప్పలేదు. సామెతలు. అమ్మా ఆగండమ్మా, నేను ఇంకా పుస్తకం పేరు చెప్పే కానీ ఏ అధ్యాయమో చెప్పలేదు. ఆగండమ్మా, 1 నిమిషం ఆగండి. 12వ అధ్యాయం. అమ్మా 1 నిమిషం ఆగండమ్మా, నేను ఇంకా పుస్తకం పేరు ఏ అధ్యాయమో చెప్పాను కానీ ఏ వచనమో చెప్పలేదు. 1వ వచనం. అమ్మ, ఎవరైనా ఒకరు చదవండి అమ్మా. అమ్మ, ఎవరైనా ఒకరు చదవండి అమ్మా. మిమ్మల్ని చదవడం నాకు శిక్ష చేసినట్లు ఉంది. నేనే చదువుతాను లేండి. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. రక్షణ పొందిన సంవత్సరం తర్వాత. మా కూడి వచ్చిన వారిలో ప్రేరేపింపబడిన వారు వాక్య ధ్యానం కొరకై ప్రార్థన చేయండి అమ్మా. అమ్మా, ఎవరైనా చేయండి అమ్మా.
నువ్వు చెయ్యి. అమ్మా ఎవరైనా చేయండి అమ్మా. అమ్మా ఎవరైనా ఒకరు చేయండి అమ్మా. నువ్వు చెయ్యి. నువ్వు చేయొచ్చు కదా. అమ్మ సరేలే నేనే చేస్తా. యేసయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా నీకు వందనాలయ్యా. యేసయ్యా ఈ బిడ్డలు రక్షణ పొంది ఉన్నారు కనుక వీళ్ళు నీ సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధి పరిచర్యలో ఎల్లప్పుడూ పాల్పొంపులు పొందడానికి సహాయం చేయండి అయ్యా. యేసయ్యా ఈ బిడ్డలు అపవాది చేతిలో చిక్కకుండా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. అమ్మా ఎవరైనా బైబిల్ తీసారా? బైబిల్ తీసిన వాళ్ళు వాక్యం చదవండి అమ్మా. అమ్మా ఎవరైనా వాక్యం చదవండి అమ్మా. కనీసం బైబిల్ అన్నా తీయండి అమ్మా. సర్లే నేనే చదువుతా. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. అమ్మా వాక్యం అన్నా చూడండి అమ్మా. వాక్యం అన్నా వినండి అమ్మా కొంచెం. రక్షణ పొందిన కొత్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుగా వచ్చెను. పాస్టర్ గారు మన వాక్యం చెప్పారు కదా ఈరోజు. అవును, చాలా బాగా చెప్పారు. మన ప్రార్థన నేర్చుకున్నాం. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. ఈరోజు మన వాక్యం చెప్పారు పాస్టర్ గారు. మీరు చెప్పిన వాక్యం సూటిగా నేరుగా నా కంఠంలోకి వెళ్ళింది పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్యం అయితే నేరుగా నా కిడ్నీలోకి వెళ్ళిపోయింది. అమ్మా ఒక నిమిషం ఆగండి అమ్మా. నేను చెప్పింది వాక్యం, అంతేగాని మీరేంటమ్మా నా కంతంలోకి వెళ్ళిపోయింది కిడ్నీలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. ఆ వాక్యం వెళ్ళాల్సింది మీ హృదయంలోకి అమ్మా. మీ హృదయంలో ఉంచుకోవాలి దాన్ని. అదేమన్నా రాయా మీ కిడ్నీలోకి వెళ్ళడానికి? ఏమో పాస్టర్ గారు, నాకు బాగా నచ్చింది. రక్షణ పొందిన సంవత్సరం తర్వాత దేవుడు మనం పాపులమై ఉన్నాం కనుక మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనం రక్షణ పొంది ఉన్నాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం రక్షణ పొంది ఉన్నాం కనుక కార్య ఆరంభం కన్నా కార్య అంతం మేలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏంటి పాస్టర్ గారు నా గురించే కావాలని చెప్పారు? నీ గురించి అంటావేంటి? నా గురించి చెప్తే లేదు పాస్టర్ గారు నా గురించే చెప్పారు. రక్షణ పొందిన కొత్తలో పాస్టర్ గారు దశం భాగం తెచ్చావా? తెచ్చాను. కాబట్టి చదివిస్తారు. అవును, మైకులని కరెంటు బిల్లని అన్నీ కట్టుకోవాలి కదా, మనమే ఇవ్వాలి. అది ఇచ్చేస్తాం. ఇవ్వండి పాస్టర్ గారు దశం భాగం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్ గారు మీరేం బాధపడమాకండి, మీకు కావాల్సినవి మేము అరేంజ్ చేస్తాం పాస్టర్ గారు. అవును, మీరేం పడమాకండి, మేమే అరేంజ్ చేస్తాం. అలానేనమ్మా. రక్షణ పొందిన సంవత్సరం తర్వాత దశం భాగం తెచ్చారా పాస్టర్ గారికి? నువ్వెంత తెచ్చావు? నేను 15,000 దాకా తెచ్చాను. నువ్వెంత తెచ్చావు? నేను 10,000 దాకా తెచ్చేలే. మీరేం తెచ్చారు? తెచ్చానులే, నేను కూడా అంతే. సరే ఇద్దాం పదండి. రక్షణ పొందిన కొత్తలో ఫోన్ చేయొచ్చు కదా, నేను వస్తాను. అలాగేనమ్మా, ఇంటి నుంచి మీకే చెప్తాను. మనకి పని చెప్తాను. అమ్మ ఒక నిమిషం ఇలా రండి అమ్మా. కొంచెం ప్రార్థనకి లేట్ అయిపోతుంది. ఈ చైర్స్ కొంచెం తుడిసేయండమ్మా. పిలిచారమ్మా పాస్టర్ గారు, మనల్ని ఇస్తాడు ఎప్పుడు పడ్డా. అమ్మా కొంచెం ఇదంతా ఊడ్చేయండి అమ్మా.
చేస్తున్నాంలేండి. మనకి ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ అని, ఇల్లు తుడుచుకోవడం అని ఎన్నో పనులు ఉన్నాయి. పాస్టర్ గారు ఏంటి మనకే చెప్తారు పద్దాలా? అవును, ఇంటికి చుట్టాలు వస్తారు, వారిని చూసుకోవాలి. ఆ పనులు చేయాలా, ఈ పనులు చేయాలా. పిండి వంటలని చాలా పనులు ఉన్నాయి ఇంటి దగ్గర. అదండి వెళ్దాం. అమ్మ ఒక నిమిషం ఆగండి అమ్మా. అయ్యో మళ్ళీ పిలిచారు, మళ్ళీ ఏ పని చెప్తారో ఏమో. ఒక నిమిషం ఇలా రండి. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రక్షణ పొందారు కదా, రక్షణ పొందిన కొత్తలో ఉన్నంత భక్తిగా ఉజ్జీవంగా ఇప్పుడు ఉండట్లేదమ్మా. వాక్యం చదవమంటే ఎలా చదివేవాళ్ళు? కొట్టుకుని చదివేవాళ్ళు. ప్రార్థన చేయమంటే ఎలా చేసేవాళ్ళు? పోటీలు పడి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు వాక్యం చదవమంటే చదవరు, ప్రార్థన చేయమంటే చేయరు. దీనిని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మేము బాగానే ఉన్నాం పాస్టర్ గారు, బాగానే ఉన్నాం. మీరు బాగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారమ్మా, కానీ మనం రక్షణ పొంది ఉన్నాం కనుక కార్య ఆరంభం కన్నా కార్య అంతం మేలని మొన్నే కదమ్మా మనం చెప్పుకుంది. నిజమే పాస్టర్ గారు, మొదట్లో ఉన్నంత విశ్వాసం మాలో ఇప్పుడు లేదు. మేము ఇక మీదట దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తాం పాస్టర్ గారు. ఏమోనమ్మా, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీలో మీరు పరిశోధించుకుని దేవుని యందు భయభక్తి కలిగి భక్తి గల జీవితం జీవించడానికి ప్రయత్నించండి. ఇక నుంచి అలాగే జీవిస్తాం పాస్టర్ గారు.